యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 40వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయము 31వ శ్లోకం నుండి ప్రారంభం. ఈరోజు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. తాత్పర్యం 31వ శ్లోకం తాత్పర్యం. కురువంశ శ్రేష్ఠో అర్జున, యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞం ఒకదానినైనను చేయని వారికి ఇహలోకమున సుఖము లేదు, అట్టిచో పరలోకమున సుఖం ఎక్కడిది. ఇంతవరకు చెప్పబడినటువంటి యజ్ఞాలు ఏవైతున్నాయి కదా, మనసు యొక్క విఘ్నాన్ని తొలగించేదే యజ్ఞము. మనోవైజ్ఞానికతకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నో యజ్ఞం లోపల దాగి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కడు శాస్త్రోక్తమైనటువంటి వేదోక్తమైనటువంటి విధియుక్తమైనటువంటి యజ్ఞం ఏదో ఒకటి ఆచరించడము మానవుని యొక్క కర్తవ్యం. 3వ అధ్యాయం లోపల మనం చదువుకున్నాము, సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. అంటే ఏ ప్రాణికి ఏ బాధ్యత లేదు, కానీ మానవునికి మాత్రం గొప్ప బాధ్యత ఉన్నది. పరోపకారయుతమైనటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి యజ్ఞాలు మానవుడు చెయ్యాలి. ఎందుకంటే మనసు చాలా విక్షోభానికి సంబంధించిన ఒకటి మానవునికే ఉన్నది. కాబట్టి ఆ విక్షోభాన్ని, ఆ విఘ్నాలను దూరం చేయాలంటే ఖచ్చితంగా యజ్ఞాల యొక్క ఆచరణ కావాలి అని చెప్పబడ్డది. అట్లా చేసిన తర్వాత అటువంటి పనులు చేయగా శేషించిన జీవితమే నిజమైనటువంటి ప్రసాద జీవితం అంటారు. ప్రసాద అంటే ప్రసన్నత. యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును, అమృత రూపమైన అన్నం అంటారు. ఎందుకంటున్నారు ఆ మాట? మృతము కానటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి సత్తా యజ్ఞశేషమైనటువంటి అన్నంకు ఉంటుంది. కాబట్టి అమృత రూపమైన అంటే నీకు అమృత స్వరూపాన్ని, మోక్షాన్ని కలిగింపజేస్తుంది. అన్నమును భుజించేవారు అంటే నువ్వు తినే అన్నం కంటే పూర్వం తప్పకుండా యజ్ఞాన్ని ఆచరించాలి. ఏదో ఒక యజ్ఞం, ఏది లేకపోతే జపయజ్ఞమే సహి. మన భోజనానికి పూర్వము ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఏదో ఒకటి చేయాలి. అప్పుడే నీకు మనసు అనేటువంటిది వశం లోపలికి వచ్చేసి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును పొందుదురు. ఎక్కడున్నది అది పొందడానికి? ఎక్కడో ఉందనేటువంటి తొందరపాటు తొలగిపోయి ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నది బ్రహ్మమే అనేటువంటి భావం ఏదైతే వస్తుంది కదా, అదే పరబ్రహ్మాన్ని పొందడం. అమృత రూపమైన అన్నం అంటే అటువంటి అమృత పదవిని కలిగించడం కొరకు యజ్ఞ యాగాదుల ద్వారా లోకోపకారముకు పాటుపడి ఆ వేద మంత్ర ఘోష ప్రభావంతో కూడుకున్నటువంటి అన్నమును ప్రసాదం అని కూడా అంటారు అన్నట్టు. శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు అంటే అది ఎక్కడో ఉంది, నేను ఇక్కడ అనేటువంటి భ్రమ తొలగిపోవడమే పరబ్రహ్మమును పొందడం అని అర్థం. అది జ్ఞానం. అట్టి యజ్ఞం ఒకదానినైనను చేయని వారికి ఏదైనా చేయండి మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి. ఏ ఒక్కదాన్నన్నా ఆచరించకుండా బ్రతకడం అంటే పశువు బ్రతుకుకు మనిషి బ్రతుకుకు ఏం కూడా వ్యత్యాసం లేదు అని అర్థం అన్నట్టు.
అటువంటి ఆహార నిద్ర మైథునాల కొరకే ఎవడైతే జీవిస్తూ ఉన్నాడో అటువంటి వానికి మానవీయ సుఖం లభించదు. ఆహార నిద్ర మైథునాల సుఖం తప్ప మనసున్నటువంటి మనిషికి, మననశీలత్వం కలిగినటువంటి మనిషికి ఏ ఆనందం దొరుకుతుందో అటువంటిది ఈ లోకం లోపల లభించడానికి వీలు లేదు. ఒక రూల్ అన్నట్టు. సహయజ్ఞ ప్రజా సృష్టి అంటే దేని కొరకు నిన్ను సృష్టించుండో అది నువ్వు ఖచ్చితంగా ఆచరించాలి, లేకపోతే లాభం లేదు. ఈ లోకం లోపల సుఖం లేనప్పుడు ఇక్కడ సంపాదించుకుంటేనే ఆ లోకం లోపల ఏమైనా దొరుకుతుంది. ఇక్కడ పశుప్రాయంగా బ్రతికితే మళ్ళీ వచ్చే జన్మ అలాంటిది రావచ్చు. ఇక్కడ ఒక జ్ఞానపూర్వకమైన బ్రతికితే అక్కడ కూడా సుఖం ఉంటుంది, మోక్షానందం అనేటువంటి దొరకడానికి మనకు అవకాశం ఉందన్నట్టు. అంటే ఇక్కడ లేని సుఖం అక్కడ దొరకది అని అర్థం. రెండవది, ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారంగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరంగా తెలుపబడి ఉన్నవి. 24,000 మంత్రాలతో కూడుకున్నటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో కదా, అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు చాలా ఉన్నాయన్నట్టు. విస్తారంగా తెలుపబడిన ఏ యజ్ఞం ఎట్లా చేయాలి, ఎందులోపల ఏ మంత్రాలను వినియోగించాలి, దాని యొక్క సామగ్రి ఏ రకంగా ఉండాలి, హావిస్సులు ఏ రకంగా ఉండాలి, చాలా విస్తారంగా వేదాల లోపల ఉన్నాయి. అవి అన్నీ కూడా కర్మ ప్రధానమైనటువంటియే, కర్మకాండకు సంబంధించినటువంటియే. పుట్టిన వాణినిగా నీవెరంగము, ఇట్లెరంగిన నీ విముక్తుడో కాగలవు. అంటే కర్మ యజ్ఞం అనేటువంటిది ఎక్కడ యజ్ఞం ఉంటుందో అక్కడ విస్తారమైనటువంటి కర్మ కూడా అక్కడ ఉంటుంది అన్నట్టు. ఆ విస్తారమైన కర్మతో కూడుకున్నటువంటి యజ్ఞం నీవు ఆచరిస్తే నీకు అర్థమైపోతుంది కర్మ లేనిది ప్రపంచంలో ఏమీ లేదు. వేదమే చెప్పబడినట్టు యజ్ఞము కర్మతో ముడిపడి ఉన్నది అన్నట్టు. కర్మ లేకపోతే యజ్ఞం లేదు, యజ్ఞం లేకపోతే సుఖం లేదు, శాంతి లేదు, మానవ మనుగడనే లేదన్నట్టు. మొత్తం ఏదో పశుప్రాయంగా బ్రతకడం ఉంటుంది. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే, నీవు ఎక్కడికో కర్మ తన బాధ్యతను వదిలిపెట్టిపోవాలంటున్నావు కదా, అవసరం లేదు అట్లా నీకు. ఎందుకంటే మానవ విజ్ఞానానికి మూలమైనటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయి కదా, అందులో పేర్కొనబడినటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి యజ్ఞ యాగాదులు ఏవైతే ఉన్నాయి కదా, కర్మ ప్రధానమైనటువంటి మనము కర్మను ఆచరిస్తేనే అవి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వేదమే అట్లా చెప్పినప్పుడు యుద్ధ కర్మ చేయడం లోపల నీకు వచ్చిపడ్డ ఇబ్బంది ఏమున్నది? వేదోక్త కర్మానుష్ఠానమే మహాయుద్ధం. అంటే కూడా ధర్మ సంస్థాపన ఏదైతుందో ఇది కూడా గొప్ప కర్మ కిందికే లెక్క, ఒక యజ్ఞం కిందికే లెక్క. దుష్ట సంహారము, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయడం అనేటువంటిది కూడా చాలా పెద్ద యజ్ఞం ఇది. కాబట్టి ఇట్లా నువ్వు తెలుసుకుంటావంటే నీవు చేసే యుద్ధం కాదు, లోకోపకారమైనటువంటి ఒక మహత్ కార్యం. కాబట్టి ఇది కూడా ఒక యజ్ఞమే. అంటే దుష్టులు ప్రపంచానికి కల్పించినటువంటి విఘ్నాలను విధ్వంసం చేయడమే యుద్ధం అన్నట్టు. ఇది కూడా ఒక మహా యజ్ఞమే. ఎందుకంటే విశ్వామిత్రుడు లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తూ ఉంటే తన శిష్య సమేతంగా దుర్మార్గులైన రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలకు విఘ్నాలు కల్పించడము, మాంస ముక్కలు పడేయడము, ఇటువంటి అన్ని వికృతమైన పనులు చేసినప్పుడు ఆ యజ్ఞం చేసిన పుణ్యము విశ్వామిత్రునికి వచ్చిందనుకుంటే, చేసిన వాళ్ళందరికీ వచ్చిందనుకుంటే, యజ్ఞ రక్షకులుగా పోయినటువంటి రామలక్ష్మణులు ఆ రాక్షసులకు సంహారం చేయడం ఏదైతే ఉందో కదా, అది కూడా ఒక యజ్ఞమే. ఎందుకంటే రామలక్ష్మణులు ఆ పని చేయకపోతే విశ్వామిత్రుడు బహుశా యజ్ఞం చేయకపోయేవాడు. యజ్ఞం చేయకపోతే లోక కళ్యాణం జరిగేటువంటిది కాదు. కాబట్టి
యజ్ఞము చేయడము ఎంత గొప్పదో యజ్ఞానికి రక్షణ కల్పించేటువంటి వీరత్వం కూడా అంతే గొప్పది. ఇక్కడ నీకు అదే పని ఉన్నది కాబట్టి ఈ యుద్ధం చేయడం కూడా ఒక మహాయజ్ఞమే, ఇది కూడా మోక్షదాయకమైనటువంటిదే అనేది నువ్వు తెలుసుకుంటే ఈ యొక్క యుద్ధము నీకు ప్రతిబంధకం కాదు, మోక్ష మార్గానికి సుగమమైనటువంటి దారిని చూపించేటువంటిది. కాబట్టి నువ్వు భయపడకు. కర్మ ప్రధానమైనదే వేదోక్త కర్మానుష్ఠానం అంతా, యుద్ధం కూడా కర్మ ప్రధానమైనటువంటిదే కాబట్టి చేసే ఇది కూడా ఒక మహాయజ్ఞమని చెప్తున్నాడు అన్నట్టు. చెప్పుకుంటా ఇప్పుడు అసలు తత్వం దిక్కు వస్తున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మొత్తము అర్జున ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఎలా అయినా సమస్త కర్మమును నాశనము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించుచున్నది. ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే, యజ్ఞం లోపల అనేకమైనటువంటి ద్రవ్యాల యొక్క వినియోగం ఉంటుంది. తర్వాత యజ్ఞం చేసేటువంటి నీవు కూడా ఒక ద్రవ్యమే. ఎందుకంటే ద్రవ్యాలన్నీ ఉండి నీవు లేకపోతే యజ్ఞం జరగదు కదా. చేసేటువంటి వాడు కూడా ఒక ద్రవ్యం కిందికే లెక్క. ఎన్నో ఉన్నాయి మన మానవ శరీరం లోపల, అవన్నీ ఉంటేనే కానీ యజ్ఞం జరుగుతుంది. తర్వాత కేవలము ద్రవ్యం వలన సాధింపబడే యజ్ఞం కంటే సాధారణంగా ఏముంటాయంటే ప్రతిఫలాపేక్షతో కూడుకున్నటువంటి యజ్ఞాలు ఉంటాయి. పుత్రకామేష్టి యాగం జరిగింది. ఏంటిది అది? ఒక ఇచ్ఛ అనేది అక్కడ ఉన్నది అన్నట్టు. అది సంకల్ప ప్రధానమైన ఏ యజ్ఞమైనా కానీ అది ద్రవ్యం ద్వారానే సాధించబడుతుంది. దానికంటే కూడా జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది. ఎలా అయినా సమస్త కర్మమును నాశము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించుతున్నది. లోక కళ్యాణం కొరకు, స్వహితం కొరకు, సమాజహితం కొరకు, లోకహితం కొరకు ఆచరించబడేటువంటి యజ్ఞాలన్నీ ద్రవ్య ప్రధానంగానే ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద ద్రవ్యం అంటే డబ్బు ఉంటుంది, మరి ఇంకా రకరకాల ద్రవ్యాలు ఉంటాయి మొత్తం మీద. అవన్నీ అయితేనే కానీ అయిపోతుంది అన్నట్టు. ఆ యజ్ఞానికి కోరిక తగులుకొని ఉంటే ద్రవ్యయజ్ఞం అయిపోతుంది. జ్ఞానయజ్ఞము శ్రేష్టమైంది. అవి చెయ్యొద్దని కాదు, దానంతటికంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైంది. వేద మంత్రాల లోపల ప్రతి మంత్రం లోపల 2 అర్థాలు వస్తాయి అన్నట్టు. ప్రతి మంత్రం లోపల పరమాత్మని యొక్క స్తోత్రము, దేని కొరకు యజ్ఞం చేస్తున్నో దాని యొక్క సంకల్పంతో పాటు ప్రతి మంత్రం లోపల పరమాత్ముని యొక్క సర్వవ్యాపకత్వము మనకు గోచరిస్తుంది. ఏంటిది? ఎప్పుడైతే సర్వవ్యాపకత్వం అయితే పరమాత్ముందు ఉన్నదో, దృశ్యాలన్నిటి లోపల వ్యాపించి ఉన్నది ఆ పరమాత్ముడే అనేటువంటి విషయం ఎప్పుడైతే మనకు అవగతమైపోతుందో అదే జ్ఞానం అన్నట్టు. జ్ఞానం అంటే దృక్ అంటే నీ లోపల, దృశ్యం అంటే నువ్వు చూస్తున్నటువంటి యావత్ విశ్వం లోపల ఏంటిది ఉన్నది? అంతా పరమాత్ముని యొక్క వైభవమే తప్ప మళ్ళీ ఏమీ లేదని చెప్పేసి మనము ఆ అనుభవం లోపల ఉంటే అది జ్ఞానయజ్ఞం అయిపోతుంది అన్నట్టు. అక్కడ ఏమి కూడా తగలే, ఈ ద్రవ్యాలు ఇటువంటి అన్నీ ఏమి తగలే, జ్ఞానం అంతే మొత్తం. ఉదాహరణకి కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటిది జ్ఞానయజ్ఞమే. అక్కడ ఎలాంటి సామాగ్రి లేదు, ఎలాంటి హోమకుండాలు లేవు, చేసేటువంటి యజ్ఞ బ్రహ్మలు లేరు, యజమానులు లేరు, ఏమీ లేదు అక్కడ. ఏమీ లేకపోయినప్పటికైనా కానీ సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి అర్జునుడే అక్కడ ఒక ద్రవ్యం అన్నట్టు. తర్వాత శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సాక్షాత్ పరమాత్ముడే అక్కడ సద్గురువైండు. ఈతడి తపనకు అతని బోధనకు ఏముదయించింది? యజ్ఞఫలం, భగవద్గీత జ్ఞానం వచ్చింది. మరి అక్కడ జ్ఞానయజ్ఞం అది మొత్తం మీద. ఎందుకు శ్రేష్టమైంది అంటే
మోక్షమే అన్నిటికంటే గొప్పనైనటువంటిది. మోక్షాన్ని ఇచ్చేటువంటిది జ్ఞానమే. అన్ని ఫలాల కంటే అన్ని ఫలాలు లోకాలను ఇచ్చేటువంటి ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిను అర్జున ఉంటుంది. 9వ అధ్యాయం లోపల ఈ వివరాలను వస్తాయి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం అర్థలోకం విశంతి అని చెప్పేసి అన్ని ఐహిక ఫలాలను ఇచ్చేటువంటి ఉంటాయి అన్నాడు మొత్తం మీద. అయితే జ్ఞానయజ్ఞం సాక్షాత్ మోక్షాన్ని ఇస్తున్నది అన్నట్టు. కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి జ్ఞానయజ్ఞం అక్కడ ఏమీ లేదు, కానీ అంతా ఉంది. అక్కడ ఎలాంటి ద్రవ్యమయమైనటువంటి యజ్ఞం లేకపోయినప్పటికైనా కానీ అక్కడ అంతా ఉంది. అంతా అంటే ఏంటిది? సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుడి ముంగట దర్శనం ఇచ్చిండు అన్నట్టు. దర్శనం ఇవ్వడమే కాదు, నేను ఇస్తున్న దర్శనం అదేదో కాదు, నీ లోపల ఉన్నది నేనే అని చెప్పేసిండు అన్నట్టు. కాబట్టి అది జ్ఞానం. ప్రతి వేదమంత్రం ఫలశ్రుతి లోపల అంతా పరమాత్ముని సర్వవ్యాపకత్వము సర్వస్వరూపత్వమే మంత్రాల లోపల ఉంటుంది. కాబట్టి అక్కడ మనం గమనిస్తే మనకు జ్ఞానం దిక్కు అది తీసుకొని పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలైనా సమస్త కర్మమును నాశనం కానిదగుచు జ్ఞానం నందే పర్యవసించున్నది. భూమి మీద ఎన్ని నదులు ప్రవహిస్తున్నప్పటికైనా కానీ దాని చివరి దశ ఎట్లా సముద్ర సంగమమో అట్లాగే నీవు ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికైనా లోక కళ్యాణము జరుగుతూ ఉంటుంది. తర్వాత దానికంటే గొప్పది ఏంటిదంటే జ్ఞానం. జ్ఞానం లభించడం అంటే అన్ని యజ్ఞాల యొక్క ఫలం ఏదైతుందో అది పరమాత్మని యొక్క దర్శనమే. అన్నీ పర్యవసించున్నామంటే ప్రతి నది ఎట్లా సముద్రం పోయి కలిసిపోతున్నదో అట్లాగే జ్ఞానం అనేటువంటిది వచ్చినప్పుడు అన్ని ఫలాలు ఆ జ్ఞానం లోపలనే ఉంటాయి. కాబట్టి పర్యవసించుచున్నవనే మాట చెప్తున్నాడు. అంటే జ్ఞానయజ్ఞం అన్నిటికంటే గొప్పనైనటువంటిది. అన్నీ చేయొద్దని కాదు, కానీ జ్ఞానం మాత్రం వదలవద్దు. ఏది చేసినా ఏది చేయకున్నా కొంత అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ జ్ఞానము పొందకుండా మాత్రం మనిషి ఉండకూడదు. ఏంటిది జ్ఞానము? పరమాత్ముడు తప్ప ఇంకొకటి ఏమీ కనిపించకుండా ఉండడం ఏదైతుందో అదే జ్ఞానం అన్నట్టు. మొత్తం మీద వేదం యొక్క అంతం కూడా అక్కడనే అయిపోతుంది. ఒక దగ్గర వస్తుంది, ఇప్పుడే చెప్తా. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహమని అన్నాడు. వేదములన్నిటి చేత తెలియబడువాడును నేనే, వేదం నెరిగిన వాడను కూడా నేనే. అంటే నీలో నేనై ఉన్నటువంటిది ఏదైతున్నది కదా, ఆ నేను అనే పరమాత్మ తత్వం నుంచే వేదం వెలువడ్డది. ఆ వేదం లోపల ఉన్నటువంటిది కూడా ఆ నేను అనే పరమాత్మ తత్వం తెలిపేటువంటిది ఉన్నది. ఎటు పోయినా అదే ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానం చాలా గొప్పది, అందుకొరకే పర్యవసించుతున్నది. అయితే ఎట్లా దొరుకుతుందా జ్ఞానం? పుస్తకాలు చదివితే దొరుకుతుందా? ఖచ్చితంగా పుస్తకాల లోపలనే ఉన్నది. పుస్తకాలంటే అసాధారణమైనటువంటి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది చాలా కీలకమైనటువంటిది, తెలుసుకోవాలి. ఈ రోజు లోపల ఈ మార్గం అనేది నశించిపోతూ ఉన్నది. చాలా విచిత్రమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి సమయము చూచి వినయంగా ప్రశ్నించియు సేవ చేసి వారి వలన ఎరంగుము. వారు తప్పక నీకు ఉపదేశించగలరు. ఉన్నరే అందుకొరకు ప్రపంచం లోపల జ్ఞానులైనటువంటి వాళ్ళు తప్పక నీకు ఉపదేశిస్తారనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. విషయం ఏమిటంటే, ఈ జ్ఞానం ఎట్లా దొరికేది? అట్టి జ్ఞానము నువ్వు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి. తత్వవేత్తలు అనేది మొదలు తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భగవద్గీత మొత్తం అద్వైతామృత వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. తత్వవేత్తలు అంటే తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను. తత్వవేత్తలు అంటే నాలో నేనై ఉన్నది ఆ పరమాత్మ తత్వమే అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాళ్ళు తత్వవేత్తలు. అర్థమైందా? అటువంటి వాళ్ళు నా అస్తిత్వమే పరతత్వమైనప్పుడు ఇంకా నేను అనేది వేరే అస్తిత్వం ఎక్కడున్నట్ల ఉంటే అది పరతత్వమే అయి ఉన్నట్లు అన్నట్టు వాళ్ళు తత్వవేత్తలు.
తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవుడు, అసి అంటే అయి ఉన్నాడనేటువంటి దృఢం, ఇంకా కదలకుండా ఆ భావం లోపల ఎప్పుడైతే మనం ఉంటామో వాళ్ళు తత్వవేత్తలు అన్నట్టు. జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఎందుకప్ప ఈ సాష్టాంగ నమస్కారం అనే మాటకు వస్తే, అహంకారం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు జ్ఞానము లోపల ప్రవేశం అయ్యే ప్రసక్తే లేదు. ఒక్కడి జ్ఞాపకం ఉంచుకోవాలి. అహంకారం లేదు అనడానికి మొట్టమొదలు శరణాగతి అనేటువంటిది కావాలి. శరణాగతి అంటే సాష్టాంగ ప్రణామం. అది గురువుకు అవసరం లేదు. గురువు దగ్గర జ్ఞానం ఉన్నది అనుకుంటే, అది నీకు కావాలనుకుంటే ఆ అహంకార రాహిత్యానికి అదొక ప్రతీక తప్ప మళ్ళేం లేదన్నట్టు సాష్టాంగ నమస్కారం అందుకొరకు చేసి. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయాలి? ఇక్కడ గురువులు అనేటువంటి మాటకు ఎన్నెన్నో వేషధారులు అన్నారు ప్రపంచం లోపల. ఏమన్నా వేషం వేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు సంసారంలో ఉన్నావా, సంసారం ఇడిచున్నావా, జటాజూటాలతోనున్నావా, శిరోముండనంతోనున్నావా, దిగంబరివై ఉన్నావా, వస్త్రధారివై ఉన్నావా, నీవు ఏ కులము, ఏది నీ వ్యవహారము, స్త్రీయా పురుష, నథింగ్, ఇవన్నీ ఏమీలు నువ్వు ఎట్లనన్నా ఉండు, అభ్యంతరం లేదు. నీకు ఎట్లా అనిపిస్తే అట్లుండు. కానీ తత్వవేత్తవా, తత్పదార్థాన్ని త్వమునందు తత్పదార్థము త్వం అనేటువంటిది ఈ జ్ఞానము అనుభవం లోపల ఉందా నీకు? అది తత్వవేత్త. అది లేనటువంటి వాడు గురుస్థానాన్ని కూడా పనికిరాడు. తత్వవేత్తల జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి. రెండవది, సమయము చూచి వినయముగా ప్రశ్నించి. ఏది పడితే అది అడుక్కుంటూ కూకోవడం కాదు. సమయము సందర్భం చూసి, మనిషి సమయం సందర్భం చూసిన తర్వాత వినయముగా, నిజంగా నీకు తెలియని విషయమునే తెలుసుకోవాలనే తీవ్ర పరితాపముతో తెలిసినటువంటి గురువును వినయంగా ప్రశ్నించడం అవుతున్నదో మోక్ష మార్గం లోపల చాలా కీలకమైంది అన్నట్టు. ఇక్కడ ఎట్లా ఉన్నా గురు శిష్య సంబంధాలంటే ఎప్పుడోసారి ఏదో ఒకటి నా గురువు అని అతడు అనుకోవడం, చిత్రపటం పెట్టుకొని మొక్కడము, అంతటితో సంతృప్తి పడము, సంవత్సరంకోసారి పోవడం, వాళ్ళు పెట్టి తినడము, దండం పెట్టి రావడము, ఇది కాదు శిష్య లక్షణం. గురువు నువ్వు కరెక్ట్ గుర్తుపట్టి అతడి ద్వారా జ్ఞానం పొందేటువంటి అభిలాష నీకు ఉండాలి. అంతే తప్ప ఈ కేవలం బాహ్య లాంఛనాలతోని శాస్త్రం ఒప్పదు. వినయంగా ప్రశ్నించి, ఏది నీకు తెలియదు, దేవుడు అంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, అయితే మనం బ్రతికే విధానం ఏమిటి, ఈ 5 ప్రధానమైనటువంటి ప్రశ్నలు ముముక్షుకు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ తత్వవేత్తకు దేవుడు అంటే ఏంటిదో చెప్తాడు, ఎక్కడ ఉంటాడో చెప్తాడు, ఎట్లా ఉంటాడో చెప్తాడు, కనిపిస్తాడా కనిపించాడా, అవన్నీ చెప్పే సత్తా తత్వవేత్తకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ తత్వవేత్తకు ఉండడం ఒక విషయం అయిపోతే, ఆ జిజ్ఞాస నీకుందా, ఇది రెండో విషయం. ఈ రెండు కలిస్తే నీకు సాష్టాంగ నమస్కారం చెప్పవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తే మనసుకు. సమయము సందర్భము చూసేటువంటి ఇంకా నీకు అవసరం లేదు. వినయముగా ప్రశ్నించేటిది ఎట్లా ఉంటుంది, ఆటోమేటిక్ అవన్నీ నేర్పుతాయి మనకు. మొత్తం మీద సేవ చేసి, గురువుకు సేవకులు కావాలి అనేటువంటి ప్రసక్తి ఏం లేదు. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి, గురువుకు సేవించడం అంటే సాక్షాత్ దేవుడైతే నిరాకార స్వరూపుడు అనే సేవ ఎట్లా చేస్తావు నువ్వు? ఆ దివ్య అనుభవం లోపల ఉండే తత్వవేత్తకి చేసే సేవ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ పరమాత్మునికి. మరి ఇటువంటి తత్వవేత్తలు ఎలాంటి సేవలు కోరుకుంటారు? వాళ్ళ స్వార్థం కొరకు ఏమీ సేవలు కోరుకోరు. వాళ్ళు డబ్బు తీసుకోరండి, అట్లా ఇట్లా వాళ్ళది ఏముండదు అన్నట్టు. ఈ జ్ఞానం యొక్క వ్యాప్తి కొరకు, ప్రవర్ధమానం కొరకు ఏం చేయాలనేది శిష్యులకు వాళ్ళు చెప్తారు అన్నట్టు. తక్కువ వ్యయం నుంచి తక్కువ సేవ లోపల ఎక్కువ ఫలితం దొరికేదే మనకు జ్ఞానయజ్ఞం లోపల, అంటే సద్గురు సాన్నిధ్యం లోపల. అటువంటి సేవ అనేటువంటిది మనం తప్పక చేయాలి. డబ్బుతోని త్రివిధాల దీంతో సేవ చేయాలంటే, ఎందుకంటే ప్రమిదలో వేసిన 2 చుక్కల నూనె ప్రకాశాన్ని ఇస్తుంది. వెలుగుతున్న ప్రమిదలో వేసిన 2 చుక్కల నూనె ఆటోమేటిక్ ప్రకాశంగా కన్వర్ట్ అయిపోతుంది, అది పరివర్తన చెందిపోతుంది.
అట్లాగే మహాత్ములకు చేసేటువంటి సేవ వాళ్ళు చూపిస్తారే ప్రపంచ కళ్యాణం కొరకు. అవి చేయడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళు చెప్పిన సేవ చేయడం వల్ల నీవు ఇండైరెక్ట్ ప్రపంచానికి ఒక వెలుగునిచ్చినటువంటి వాడు అయిపోతావు అన్నట్టు. జ్ఞానము నువ్వు సంపాదించి మరీ ఇంకా కొంతమందికి జ్ఞానం పొందేటందుకు కొరకు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఈ గురువు దగ్గర ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది పొందేటువంటి అవకాశం కల్పించి చాలా పెద్ద సేవ చేసినట్టు. అంతే తప్ప కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చోవడము, ఇంతకీ అయిపోయింది అనుకోవడము, శుద్ధ ముక్కల్లాక అక్కడ ఏమీ అడగకపోవడము, ఏమీ తెలుసుకోకపోవడము, చెప్పిన అర్థం కాకపోవడము, ఇది ఒక భాగం సామాన్యమైనటువంటి నడుస్తూ ఉంటుంది. కానీ విశేషమైనటువంటి విషయానికి వచ్చేవరకే ఇటువంటి అన్నీ నీకు ఉండాలన్నట్టు. తత్వవేత్త ఎవరో తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం, నీ అహంకార రాహిత్య సూచన అనేది సమయము సందర్భం చూసి వినయంగా ప్రశ్నించి వాళ్ళు చెప్పినటువంటి సేవలు చేసి వారి వలన ఎరంగుము. నిజమైనటువంటి గురువు ఎప్పుడు తన ఉద్ధారం కొరకు సేవ చేయమన్నాడు. ఎంతమంది శిష్యులకు ఏ సేవ చేయమని చెప్పినా అది వెలుగుతున్న ప్రకాశిస్తున్న ప్రమిదలో 2 చుక్కలు నూనెస్తే ప్రకాశంగా ఎట్లా మారిపోతున్నదో, నిజమైనటువంటి సద్గురువు చెప్పేటువంటి ప్రతి మాట ప్రపంచం లోపల జ్ఞానజ్యోతిని వెలిగించడానికి ఉంటుంది. కాబట్టి ఆ సేవ అనేది మనం చేయాలి. ఈ లక్షణాలు నీతున్నప్పుడు వాళ్ళు మాత్రం వారు తప్పక నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశించగలుగుతారు అనేటువంటిది అర్థం అన్నట్టు. ఏంటిది జ్ఞానం యొక్క మహిమ? ఇది ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఉంది. ఏంటిదంటే జ్ఞానం అనేటువంటిది జ్ఞాని దగ్గర పోయేంత వరకు దొరకదు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. జ్ఞాన అభిలాషణ లేదు. తీర్థాలు, క్షేత్రాలు, గుండాలు, గుడారాలు ఇవన్నిటి లోపలనే శ్రద్ధ ఉంది, కానీ జ్ఞానం లోపల మనకు శ్రద్ధ లేదు. మరి జ్ఞానం ఎట్లా దొరుకుతుందో సోయి లేదు మనకు. చూడండి, మన పిల్లలు జ్ఞానులు కావాలి, విద్యాభ్యాసం సరిగ్గా కావాలంటే ఎక్కడికి పోతున్నాం మనము? ఆ పిల్లలను మంచి మంచి జ్ఞానుల మధ్య లోపల పంపిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్కి కానీ మంచి మంచి పాఠశాలలకు, ట్యూషన్స్కి ఇలాంటి వాటికి పంపిస్తున్నాం. ఎందుకంటే నా పిల్లవాడు కూడా జ్ఞాని కావాలంటే ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళ సాంగత్యం లోపల ఉండాలి. వాళ్ళ సేవా శుశ్రూష లోపల ఉండి వాళ్ళు చెప్పింది ఇంటేనే నా కొడుకు జ్ఞాని అవుతాడు, లేకపోతే జ్ఞాని కాడని బాగా తెలుసు ప్రతి ఒక్కరికి ప్రాపంచికంగా. కానీ పారమార్థికంగా నిజంగా నీకు దేవుడు కావాలన్నా, దేవుని యొక్క అనుగ్రహం కావాలన్నా, దేవుని యొక్క దర్శనం కావాలన్నా, ఈ కోరికలు ప్రతి ఒక్కరికి లేనటువంటి వాడు ఎవడు లేడు. కానీ అది ఎట్లా దొరుకుతుంది అనేటువంటి విషయం చెప్పిన విధంగా మనం ఆచరించడం లేదన్నట్టు. ప్రాపంచిక విద్య విద్యావంతుడైన గురువు సాన్నిధ్యం లోపల ఉంటేనే దొరుకుతుంది అనేటువంటి మాట మనకు తెలుసు. కానీ పారమార్థిక విద్య ఏదైతున్నదో అది తత్వవేత్తలు తత్వజ్ఞానం ఏదైతుందో, పరమాత్మ దర్శనం ఏదైతుందో అది దర్శించినటువంటి వాళ్ళ ద్వారానే సూత్రాలు తెలుసుకోవాలనేటువంటి జ్ఞానము భారతీయ సమాజానికి డే బై డే తగ్గిపోతున్నది. ఋషి పరంపర అట్లా కాదు. నువ్వు రాజ్యం నేలే రాజు అయినప్పటికైనా కానీ జ్ఞానం నీకు కావాలంటే దిగి వచ్చి ఈ శ్లోకంలో చెప్పినటువంటి అన్ని విషయాలు ఆ మహాత్ములతోనే, ఋషిమునులతోనే, తత్వవేత్తలతోని గడిపేటువంటి వాళ్ళు ఇటువంటి సేవల అహంకారాన్ని అంతా తొలగించుకొని సేవ చేసుకుంటా సమయం చూచి వినయంగా ప్రశ్నించేటువంటి పని భూమండలాన్ని ఏకచక్రాధిపత్యం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తత్వవేత్తలను అలా గౌరవించిండ్రు. అయితేనే వాళ్లకు జ్ఞానం రాగలిగింది అన్నట్టు. చెప్తేనే వస్తుంది. ఇదే భగవద్గీతను తీసుకోండి. కృష్ణార్జునులకు చాలా సుదీర్ఘమైనటువంటి సంబంధం బాంధవ్యమేమో ఉందన్నట్టు. కానీ ఈ 4 లక్షణాలు అర్జునుడి లోపల వచ్చేంత వరకు కృష్ణుని నోటి లోపల నుంచి జ్ఞానం రాలేదు. అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ప్రాపంచిక విద్యలకు పిహెచ్డి చేయాలంటే ఒక గైడ్ కావాలి, ఆయనకు అన్నీ మనం చూసుకోవాలి చేయాలని అంటున్నాం, కరెక్టే. కానీ ఒక్కడి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆధ్యాత్మికంకి వచ్చేవరకే గురువును చేసుకోవాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఒక ఉద్దేశమే మనిషికి లేదు. ఎందుకంటే జిజ్ఞాసని లోపల ఉంటే కదా, జిజ్ఞాసని లోపల ఉంటే ఆటోమేటిక్ జిజ్ఞాస అవన్నీ చేయిస్తుంది. కానీ ఒక అజ్ఞానం నుంచి దూరం కావాలి. దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోకపోతే భక్తుడవే కావు. ఓకే, మీద మాట్లాడడం తప్ప మళ్ళీ ఏంటికి పనికిరాదు అన్నట్టు.
ఇవి తెలుసుకోవాలంటే తత్వవేత్తలనే నీవు అది తెలిసినటువంటి వాడు జ్ఞానినః తత్వదర్శన అన్నాడు. అంటే నీకు చెప్పేటువంటి వాడు నీకు కావాల్సింది తెలిసిన వాడై ఉండాలి. నీకు కావాల్సింది తెలిసిన వాడు లేకపోతే నీకు కావాల్సింది తెలుస్తుంది ఎట్లా? కాబట్టి తత్వజ్ఞానివే కావాలనుకుంటే ఆ తత్పదార్థం త్వం లోపల దర్శించి నీవు ఆ స్థితుడు కావాలంటే ఖచ్చితంగా నీకు తత్వవేత్తల యొక్క సాంగత్యం అవసరం ఉన్నది. ఇది ఈ శ్లోకం లోపల ఉండేటువంటి గొప్ప విషయము. ఇంకా రేపటి నుంచి 35వ శ్లోకం అవన్నీ వస్తూ ఉంటాయి. చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.